ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. కథా కమామీషు ఇది ఒక డ్రామా అండ్ కామెడీగా నడుస్తూ ఉంటుంది. ఒక బిలో యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. నన్ను అడిగితే చాలా లోగా ఉంది, చాలా స్లోగా ఉంటుంది, ఒక కామెడీగా నడుస్తూ ఉంటుంది. అంటే కొంచెం కామెడీ కూడా చాలా స్లోగా ఉంటుంది, కొంచెం వర్కౌట్ కానట్టు ఉంటుంది. అసలు బిలో యావరేజ్ అని ఎందుకు అన్నాను? అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి, రాజారావు టాక్స్. ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 4 మ్యారేజెస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇదంతా కూడా. ఒక లవ్, డ్రామా, ఎమోషనల్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఒక డ్రామాగా నడుస్తూ ఉంటుంది. వర్కౌట్ కానీ కామెడీగా ఉంటుంది అనమాట. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా మొత్తం కూడా చాలా స్లోగా, అంటే చెప్పాను కదా కామెడీ, వర్కౌట్ కానట్టు ఉంటుంది చెప్పాలంటే. ఇంకా ఇంద్రజ గారు కొంచెం మెయిన్ లీడ్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉండదు. బట్ మెయిన్ కాన్సెప్టే మెయిన్ లీడ్గానే ఆమె కూడా. బట్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఆమె ఒక పోలీస్ కాప్గా ఉంటుంది, పర్లేదు. కాకపోతే ఆమెకు పెద్దగా హైప్ ఇచ్చే కాన్సెప్ట్ అయితే కాదు, హైప్ ఇచ్చే మూవీ అయితే కాదు, బట్ ఒక బిలో యావరేజ్ మూవీయే. అంటే ఈ సినిమా ఎలా ఉందంటే, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అంతా ఓకేగా ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసిన ఫీలింగ్ అయితే మనకు రాదు. ఎక్కడ కూడా ఓకే పర్ఫెక్ట్గా తీసారా, చాలా బాగుందిరా అన్న హై ఫీలింగ్ కూడా ఎక్కడ ఏ ప్లేస్లో కూడా మనకు అనిపించదు. ఏదో కొంచెం లాస్ట్లో క్లైమాక్స్ కొంచెం అనిపిస్తుంటుంది. చిన్న ప్లేసెస్లో మనకి కామెడీ ప్లేస్లో ఓకే పర్లేదురా అనిపిస్తుంటుంది తప్ప, మిగతా కాన్సెప్ట్ అంతా, మిగతా ప్లేసెస్లో అంతా కూడా మనకి చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ మరీ అంత టైం స్పెండ్ చేసి మరీ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఖాళీగా ఉన్నప్పుడు, ఏ మూవీ లేనప్పుడు ఈ మూవీ ప్రిఫర్ చేయండి అనే చెప్తా. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.